విశాఖపట్నం త్వరలో దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా అవతరించబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక విధానాలు, తూర్పు తీరంలోని వ్యూహాత్మక ప్రాధాన్యం కారణంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. కేవలం ఏడాది వ్యవధిలోనే 3.65 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ప్రాజెక్టులు ఒప్పంద దశకు చేరాయి. అదానీ గ్రూప్ మొదటిగా మధురవాడలో 300 మెగావాట్ల డేటా సెంటర్ను 16,000 కోట్లతో ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన జరిగింది. కంపెనీకి ఇటీవలే పర్యావరణ అనుమతులు లభించాయి. ఇక మరోవైపు గూగుల్ 1 గిగావాట్ ఏఐ హైపర్ స్కేల్ డేటా సెంటర్ కోసం 1,35,000 కోట్ల భారీ పెట్టుబడి ప్రకటించింది. దీనికి అవసరమైన సబ్సీ కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదానీతో జాయింట్ వెంచర్ కూడా ఏర్పాటు చేసింది. రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ డిజిటల్ రియాలిటీ కలిసి డిజిటల్ కనెక్షన్ పేరుతో మరొక గిగావాట్ డేటా సెంటర్ను 98,000 కోట్లతో ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాయి. సిఫీ టెక్నాలజీస్ ఇప్పటికే 550 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 300 మెగావాట్ల ప్రాజెక్టుకు 15,000 కోట్లు పెట్టుబడిని ప్రకటించింది. ఇవి కాకుండా ఆస్ట్రేలియాకు చెందిన ఒక కంపెనీ 1.2 గిగావాట్ల సెంటర్ కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. ఎల్ఎన్టీ దేశవ్యాప్తంగా 5 డేటా సెంటర్లను ప్రతిపాదించగా అందులో ఒకటి విశాఖలో ఉండనుంది. మెగా కూడా సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లపై ఆసక్తి చూపుతుంది. భారీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో విశాఖపట్నం తూర్పు తీరంలోనే అతిపెద్ద సబ్సీ కేబుల్ ల్యాండింగ్ హబ్ గా మారనుంది. ఇదే సమయంలో అమెరికన్ కంపెనీ ఒకటి 6,000 కోట్లతో రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ స్థాపనకు ఆసక్తి చూపుతుంది. సాంకేతిక మౌలిక వస్తువుల రంగంలో ఈ స్థాయి పెట్టుబడులు రావటం విశాఖకు మాత్రమే కాదు, భారత డిజిటల్ భవిష్యత్తుకు కీలకంగా భావిస్తున్నారు. వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.